రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అండి. రెస్టారెంట్‌లో ఎలా అయితే వైట్ రైస్‌లో వెజిటబుల్స్ ఉన్నట్టు ఉంటుందో, అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆ దినుసులు మనకు తగలకుండా ఉండడానికి ఇక్కడ ఒక ఇలా షెల్ ఇలా ఎక్విప్‌మెంట్ చూసానండి నేను. ఇందులో మసాలా దినుసులన్నీ వేసేసుకొని లాక్ చేసేసుకోవాలనమాట. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇలా లాక్ అయిపోతాయి. ఇంక అందులోంచి బయటికి రావనమాట. సో, ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేసి అందులో ఇలా వెయ్యంగానే అందులో ఉండేటటువంటి మసాలా వాటర్‌లోకి దిగుతుందండి. సో, అలా మనం వదిలేయాలనమాట. అలా వదిలేస్తే నెమ్మదిగా ఆ వేడి వాటర్‌లోంచి ఆ ఎసెన్స్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్‌ని ఆ వాటర్‌లో వేసి తీసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, ఆయిల్ అన్నీ వేసేసుకొని వాష్ చేసుకుంటే ఇలా డ్రైడ్‌గా వస్తుందండి. ఇవి కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేగించుకోవాలన్నమాట. సో, సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదా! సో, నెక్స్ట్ క్యాబేజ్ కూడా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. నెక్స్ట్ క్యారెట్స్ చెప్పాను కదండీ! చాపర్‌లో వేసినప్పుడు చిన్ని పీసెస్ కింద అవుతాయి. త్వరగా కుక్ అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంక ఇందులో మసాలా ఏమి వేయనవసరం లేదు. సో, ఎప్పుడైతే అన్నం వార్చామో ఈ విధంగా వస్తుందనమాట అండి పొడి పొడిలాడుతూ. ఇంకా రెస్టారెంట్ వాడైతే గనుక ఇంకొంచెం తక్కువ వెజిటబుల్స్ ఏస్తాడండి. మనం ఇంకొంచెం వేసాము. ఇది ఫైనల్ అవుట్‌పుట్ అండి.